బ్రో ఐపీఎల్ చూస్తారా? చూస్తా. మరి ఏ టీం సపోర్ట్ చేస్తారు బ్రో? చెన్నై. ఎందుకని బ్రో? ధోని. అంటే ధోని కోసం అని సపోర్ట్ చేస్తారు. మరి ఈ రోజు హోమ్ టీం అయిన ఎస్ఆర్హెచ్ కి, మీ ఫేవరెట్ టీం అయిన సిఎస్కే కి మ్యాచ్ ఉంది. ఎవరు గెలుస్తారంటారు? చెన్నై. చెన్నైనా? అంటే లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ 2 విన్స్ తర్వాత వస్తున్నారు చెన్నై వాళ్ళు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూసుకుంటే ఆర్ఆర్ తోటి గెలిచి వస్తున్నారు. సో టఫ్ కాంపిటీషన్ ఉండబోతుందా మరి? ఉంటది, టఫ్ ఉంటది. మరి 2 ఇయర్స్ చెప్పుకున్నారు కదా బ్రో, లైక్ అప్ కి బార్ 300 పార్ అని. ఆ 300 ఏమైనా ఈ రోజు వచ్చే ఛాన్స్ ఉందా? చెన్నై మీద అసలు రాదు. కష్టం అంటారా? ఓవరాల్ గా ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? ఓవరాల్ గా చెప్పలేము, అన్ని టీమ్స్ టఫ్ గా ఉన్నాయి. యాజ్ ఏ సిఎస్కే ఫ్యాన్ గా నీకు ఏ టీం అంటే స్ట్రాంగ్ అనిపిస్తుంది బ్రో? ఏ టీం ని చూస్తే స్ట్రాంగ్ అనిపిస్తుంది? పంజాబ్, ఆర్సీబీ ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎలా ఉంది బ్రో ఈ సీజన్? బానే. మీ ఫేవరెట్ టీం ఏది బ్రో? ఎస్ఆర్హెచ్, సిఎస్కే. సిఎస్కే ఎస్ఆర్హెచ్. మరి ఈ రోజు సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా, ఎవరు గెలుస్తారు బ్రో? అఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. సిఎస్కే గెలుస్తుంది, ధోని వస్తుందిగా. అవునా? అంటే ఎస్ఆర్హెచ్ లో హైదరాబాద్ లో ఉంటూ నువ్వు సిఎస్కే కి సపోర్ట్ చేస్తున్నావు కదా బ్రో, ఎందుకని? అంటే చిన్నప్పటి నుంచి ధోని చూస్తూ, అంటే ఇన్స్పిరేషన్ గా తీసుకొని క్రికెట్ ఆడుతుండే, అట్లా ధోని సిఎస్కే ఇష్టం. చిన్నప్పటి నుంచి సిఎస్కే ఫేవరెట్ టీమ్. మరి లాస్ట్ 2 మ్యాచ్లు మీ సిఎస్కే వాళ్ళు గెలిచేసి వస్తున్నారు, అలాగే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా గెలిచి వస్తున్నారు. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఎంత కాంపిటీషన్ ఉండబోతుంది? కంబ్యాక్ ఇస్తారు ఈసారి, సిఎస్కే అయితే కంబ్యాక్ ఇస్తారు కాబట్టి ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. మరి అప్కి బార్ 300 పార్ అంటారు కదా, మరి ఈరోజు చెన్నై బౌలర్స్ మీద 300 ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? వస్తుంది. 300 కొడతారంటావా ఈ రోజు? మరి కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు. ఓకే. మరి ఈ రోజు ఎవరు హైయెస్ట్ స్కోరర్ అవుతారని మీరు అనుకుంటున్నారు బ్రో ఈ రోజు మ్యాచ్ లో? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ లో ఎవరు? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ కొడతారు. మీరు బ్రో? సంజు శాంసన్. సంజు సామ్సంగ్. ఓకే. ఫైనల్ గా ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? అంటే చెప్పలేమా. ఓకే. ఏ టీం స్ట్రాంగ్ ఉంది బ్రో ఈ సీజన్? ఈ సీజన్ అయితే ఇప్పుడు సిఎస్కే కంబ్యాక్ చేసింది. ఆర్ఆర్ మంచి స్ట్రాంగ్ గా ఉంది. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. సో ఈ రోజు సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా, ఎలా ఉండబోతుంది బ్రో? ఇప్పుడు అవును బ్రదర్, సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. దాంట్లో హైలైట్ ఏంటంటే ధోని రావడం. ఏంటంటే ఎన్ని రోజుల నుంచి ధోని ఎప్పుడు వస్తాడా ఏందా, ఎప్పుడు సంగతి ఏంది, ఎప్పుడు చూడాలి అనేది ఒక ఆందోళన ఉండేది ప్రతి ఒక్క ఐపీఎల్ సిఎస్కే ఫ్యాన్స్ కి. ఆ ఆందోళన తీర్చడానికి ధోని 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 వస్తుండు. ఇప్పుడు ఆ మ్యాచ్ కోసం ఇప్పుడు హైదరాబాద్ గెలిచిందా, చెన్నై గెలిచిందా అది కాదు ఇప్పుడు అక్కడ జరిగేది. ధోని వచ్చిందా, దర్శనం అయిందా అన్నట్టు చూస్తారు ఈ రోజు మ్యాచ్. ఏంటంటే హైలైట్ ఏంటంటే ధోని ఫస్ట్ అక్కడ ధోని రావడమే గొప్ప మాకు. బట్ ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే మేబీ 300 కొట్టినా మాకు పర్వాలేదు సిఎస్కే వాళ్ళ మీద. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాక ఖలీల్ అహ్మద్ ఆయన కూడా ఇంజురీతో బయటికి వెళ్ళిపోయిండు. సో మేబీ ఇప్పుడు ఎక్కువనే కొట్టి ఉండొచ్చు. ఒకవేళ చూసుకుంటే హై చేసింగ్ ఉంటది. అయినా కానీ మాకు అదంతా వద్దు ఇప్పుడు, ఎందుకంటే మేము ఇద్దరు సపోర్ట్ అవ్వం బ్రో. ఎస్ఆర్కి సపోర్ట్ చేస్తాం, సిఎస్ఐకి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మాకు అవన్నీ 2 టీంలు ఒకటే టీం, ఒకటే టీంలు. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఏంది హైలైట్ అంటే ధోని రావడం, అది హైలైట్. ఇప్పుడు ఏంటంటే తన దేవుని తను దర్శించుకున్నట్టు వస్తారు ఈరోజు సిఎస్కే ఫ్యాన్స్ తరలి వస్తారు. మరి ఈ రోజు ఎవరు హైయెస్ట్ రన్ గెటర్ అవ్వచ్చు బ్రో? ఎవరు స్టార్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వచ్చు? ఈ రోజు స్టార్ ఆఫ్ ది మ్యాచ్ అనుకుంటే అభిషేక్ శర్మ అనుకోవచ్చు బ్రో. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ తీసుకున్న కొద్దీ అభిషేక్ శర్మ నుంచి తను ఢిల్లీలో ఆడుతున్నప్పటి నుంచి ట్రాక్ రికార్డ్ ఉంది బాగానే చెన్నై మీద. సో ధోని కూడా కావచ్చు, మేబీ హెన్రీ క్లాసింగ్ కూడా కావచ్చు, సంజు శాంసన్ కూడా క్లిక్ అవ్వచ్చు ఈ రోజు మేబీ. అంటే ఇప్పుడు కాటేరమ్మ కొడుకు అయిన క్లాసన్ ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డు లో ఉన్నాడు, బట్ కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ ఉందని విమర్శలు వస్తున్నాయి కదా, దాని గురించి మీరేమంటారు బ్రో? తను కాటేరమ్మ కొడుకు అని ఎందుకు పిలుస్తుంటే తన స్ట్రైక్ రేట్ నే బట్టి. ఇప్పుడు ఏంటంటే తనకు ఏంటంటే కొంతమంది ఆయన ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చారు కదా, ఐసీసీకి రిటైర్మెంట్ ఇచ్చి కదా, అందుకని ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చింది కాబట్టి తను కూడా కొద్దిగా క్లిక్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పికప్ అయ్యాడు కదా, పోయిన మ్యాచ్ చూడలేదు ఎంతమంది 218 స్ట్రైక్ రేట్ ఆడిండు, క్లిక్ అవుతాడు. అట్లేం లేదు, కొద్ది స్ట్రగుల్ అయితే కొన్ని పిచ్ల మీద, అంతేగాని స్ట్రైక్ రేట్ అనేది తను అనుకుంటే ఆ సింపుల్ వెళ్ళిపోతాడు. మరి ఈ రోజు ధోని బ్యాటింగ్ చేస్తారని అనుకుంటారా మీరు? చేయాలని అనుకుంటారు కదా నా, ఎవరైనా చేయాలనుకుంటే అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినాం పోతున్నాం, ఎందుకంటే తన కోసమే పోతున్నాం, తను చేయాలని అనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ గా అది హై చేసింగ్ ఉంటది కాబట్టి 100% ధోని బ్యాటింగ్ చేస్తాడు అని పక్కా. ఇది 100% ధోని చేసినా చేయకుండా కూడా మాకు ధోని వీడియోలో కనిపించే చాలు అన్నట్టు ఉంటాం మేము ఈ రోజు. మరి ఇంకో మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఉంది, మరి అది దాని గురించి ఏమంటారు? ఏం మ్యాచ్ అన్నా అది ఆర్సీబీ ఢిల్లీ. ఆర్సీబీకి ఢిల్లీనే అంట. ఎందుకంటే ఇప్పుడు బౌలింగ్ గట్టిగా ఉన్నా కూడా మనకి ఏంటంటే కేఎల్ రాహుల్ రికార్డ్ బాగున్నాయి ఆర్సీబీ మీద. ఎందుకంటే తన హోమ్ గ్రౌండ్, ఇంకా హోమ్ గ్రౌండ్ ఎవరిది? ఆర్సీబీది. అక్కడే పుట్టి పెరిగిన వాడు.
అంటే ఏ గ్రౌండ్ ఎట్లుంటది, ఏ వాతావరణం ఎట్లుంటది అనేది కేఎల్ రాహుల్. ఈ రోజు మేబీ కేఎల్ రాహుల్ సెంచరీ కూడా కొట్టొచ్చు అనే అంటే మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆయన ఒక మ్యాచ్ లో గెలిచిన తర్వాత నేను పుట్టింది ఈ గడ్డలో అనేరా అన్నట్టు గ్రౌండ్ లో ఇట్లా బ్యాట్ పాతేశాడు కదా. సో అలాంటిది ఏమైనా మళ్ళీ చూడొచ్చు మనం. అది కాంతా సెలబ్రేషన్. వాళ్ళ కర్ణాటకలో దేవుణ్ణి కాంతా సెలబ్రేషన్ చేస్తారు బ్రో. చేసిండు, నేను కూడా ఈ గడ్డలను పుట్టిన మేబీ కావచ్చు. అది ఎందుకంటే తన అణువు తెలుసు ఒక గ్రౌండ్ లో ఏ అణువులో ఏముంటుందో, ఎక్కడ ఎవరు ఉంటారో అణువు తెలుసు. పుట్టినప్పటి నుంచి ఆడుతుంది అదే గ్రౌండ్ లో కాబట్టి పక్కా మేబీ ఈ రోజు కూడా 100% ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే క్లాసిక్ ప్లేయర్. ఇంకా ఈ రోజు ఇంకా హైలైట్ ఏంటంటే ఆయన బర్త్డే, కేఎల్ రాహుల్ బర్త్డే ఈ రోజు. మేబీ ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వదు. ఇది ఇంకా మధ్యాహ్నం మ్యాచ్. ఇంకా ఎంత వేడి ఉంటుంది ఆ మ్యాచ్. అది కూడా ఇంకా బెంగళూరులో చూద్దాం, చిన్న గ్రౌండ్ లా. మరి ఈ మ్యాచ్ లో ఎవరు హైయెస్ట్ రన్ గెటర్ అవ్వచ్చు అనుకుంటున్నారు? హైయెస్ట్ రన్ గెటర్ అంటే ఇప్పుడు పడికల్ కావచ్చు ఉన్న ఫామ్ లా, ఆయన కావచ్చు, కేఎల్ రాహుల్ కావచ్చు, డేవిడ్ మిల్లర్, క్రిస్టియన్ స్టబ్స్. టీమ్ డేవిడ్ కాదు, డేవిడ్ మిల్లర్. ఢిల్లీ నుంచి. ఆర్సీబీ మాక్సిమం ఈసారి 39 కాల్అవుట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకని బ్రో ఆర్సీబీ అంత ఏంటంటే బ్రో మనకు ఆర్సీబీ ప్లేయర్స్ అంటే మాకు కూడా ఇష్టమే. ఆర్సీబీ వాళ్ళు ప్లేయర్స్ ప్లేయర్స్ అంటే ఇష్టం. బట్ వాళ్ళ ఫ్యాన్ ని చూసుకుంటే వాంటెడ్ గా ఒక టీమ్ ని ట్రోల్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉంటది. అంతేగాని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి, పడికల్ ఇండియన్ ప్లేయర్. ఇప్పుడు మీరు కూడా ఆర్సీబీ ప్లేయరే. ఇప్పుడు అట్లానే మీరు కూడా ఫోన్ ఇప్పుడు ఒకటోసారి రాగానే మా కోహ్లీ గారికి గ్రీన్ క్యాప్ ఉందిరా డాడీ దగ్గర ఉందని మీరే చెప్తారు, విరాట్ కోహ్లీ ఫ్యాన్. ఇప్పుడు 2 రోజులు ఆగండి, 5 సూర్యవంశీ ఉన్నాడు, రేపు ఆడతాడు. హెన్రీ క్లాసిన్ ఉన్నాడు ఆరెంజ్ క్యాప్ లా. ఇంకా ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. ఎంత మహా అంటే 5-2 పెడతాడు. ఇదే నచ్చదు. ఎందుకంటే సరే తన ప్లేయర్ ని తను హెల్ప్ చేసుకోండి, కానీ వేరే టీం అని కింద పరచకండి. అదే కాన్సెప్ట్ నాదంతే. అంటే బ్రో ఇప్పుడు సిఎస్కే తోటి ఎస్ఆర్హెచ్ కి మ్యాచ్ ఉన్నప్పుడు అంత మజా లేదు, లైక్ హైప్ లేదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని ట్రోల్ చేయట్లేదు, వీళ్ళు వాళ్ళని ట్రోల్ చేయట్లేదు, ఏదో అన్నదమ్ములాగా కలిసిపోతున్నారు. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీ తోటి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎందుకు కలవలేకపోతున్నారు బ్రో? అది మీ ఆర్సీబీ తప్పు బ్రో. ఎందుకంటే ఫస్ట్ హైలైట్ ఏంటంటే మాకు ఏంటంటే హైలైట్ కేకేఆర్ వాళ్ళు మాకు ఒక మంచి నమ్మకం ఇచ్చారు బ్రో. వాళ్ళని 49 ఆల్అౌట్ చేసి అదొక మంచి పని చేసిర్రు. ఎందుకంటే 49 ఆల్అౌట్ కాకపోతే వాళ్ళు ఇంకా ఎక్కడో హైప్ ఉంటుండే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ట్రోల్ చేసుకుంటే ఎట్లా అంటే స్టార్టింగ్ 267 రికార్డు ఉండే, మీదే ఉండే. ఫస్ట్ ఆర్సీబీ ఉండే 265 ఉండే. దాన్ని కూడా ఇరగొట్టండి అని చెప్పిండ్రు. అది ఇరగొట్టేసిర్రు. ఇంకా ఏమైనా ఉంటే అదేదో హైయెస్ట్ పార్ట్నర్షిప్ అని చెప్పారు. ఆ హైయెస్ట్ పార్ట్నర్షిప్ కూడా అయితే టెన్షన్ తీసుకోండి. మా అంటే ఒక 5-6 మ్యాచ్లు చూడండి. ఆర్సీబీ కనుక క్లిక్ అయింది అనుకో, జైస్వాల్ ఇంకా సూర్యవంశీ వాళ్ళిద్దరైనా బ్రేక్ చేయొచ్చు. లేకపోతే ఈ రోజు క్లిక్ అయితే ఎవరు ఎస్ఆర్హెచ్ వాళ్ళిద్దరు అభిషేక్ హెడ్ ఇంకా షేక్ క్లిక్ అయితే అదొక రికార్డ్ పోతుంది. మిగిలిది ఒకటి విరాట్ కోహ్లీ రికార్డు. అదే విరాట్ కోహ్లీ రికార్డు కూడా మేబీ ఉన్నాడుగా జైస్వాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అవి 2 రికార్డులు బ్రేక్ అయిపోతే మీ అన్ని రికార్డులు బ్రేక్ అయినా మాకేం ప్రాబ్లం లేదు బ్రో. ఒక 49 రికార్డు బ్రేక్ అవ్వకూడదు. అది మీ అకౌంట్ ఒకవేళ మీరు చేయొచ్చు బ్రో ఆర్సీబీ వాళ్ళు. అంటే మళ్ళీ ఆర్సీబీ 49 కంటే తక్కువలో కూడా ఆల్ అవుట్ అవ్వచ్చు అంటారా? మీ టీం ని బట్టి అంటే 49 అవ్వచ్చు. మొన్న కూడా రీసెంట్ గా కూడా చూసినాం కదా, టీం డివైడ్ రాకపోతే 49 కంటే తక్కువ ఆల్ అవుట్ అయిపోయేది. అట్లా ఉంటది ఆర్సీబీ. ఏంటంటే ఆర్సీబీ కూడా పేర్లని మేము అన్నాం బ్రో. అది ఏంటంటే ఆర్సీబీ తనకు తాను ట్రోల్ చేసుకుంటాడు చూడు, అది హైలైట్. మొన్న కాదు బ్రో, నాకు ఒక డౌట్ వచ్చింది. 5 వికెట్లు పడ్డాయి మొన్న రాజస్థాన్ లో అందరు మెయిన్ ప్లేయర్. ఆయన 49 కాకుండా 149 కొట్టి 153 కొట్టింది. బట్ మీరు అట్లెట్ అయిపోయారు. అది జస్ట్ ఇమాజిన్. ఇంకా టాప్ డేంజర్ బ్యాట్స్మెన్ క్లాసిన్, డివిలియర్స్, వాట్సన్ అందరు దాంట్లో ఉండేటోళ్ళు. అయినా 49 ఎట్లా అవుట్ అయ్యారు, అది విచిత్రమైనది. బ్రదర్ హాయ్ బ్రో. సో ఐపీఎల్ లో ఫేవరెట్ టీమ్ ఏది బ్రో? సిఎస్కే. మరి ఈ రోజు సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా, ఎలా ఉండబోతుంది బ్రో? ఈ రోజు మ్యాచ్ చూడాలనుకుంటే మామూలుగా ఉండదు. నేను డైరెక్ట్ చెప్తున్నా కదా, ఈ మ్యాచ్ నాకు తెలిసి ఇవి ముంబై వర్సెస్ మనకు ఒకసారి ముంబై వర్సెస్ ప్లస్ ఆర్సీబీ మ్యాచ్ ఒకసారి అయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఎట్లయితే వైబ్ లో జరిగిందో ఒక యుద్ధంలో జరిగిందో ఈరోజు జరగబోయే ఉంటది. ఎందుకంటే ధోని వస్తుండు, మా దేవుడు. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మా తలని ఈరోజు చూడబోతున్నాం. ఒక వైబ్ లో ఉండేటట్టు ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం సిఎస్కే మీరు చూసుకుంటే ఫస్ట్ చాలా మ్యాచ్లు ఓడిపోతూ వచ్చినాక కరెక్ట్ సన్ రైజర్ రాపగానే ధోని ఫీల్డింగ్ మైండ్ సెట్ చూడగానే అభిషేక్ శర్మని, ట్రావిస్ హెడ్ ఎంత ఈజీగా అవుట్ చేసిండో ఈ రోజు మీరు చూడండి. ధోని మైండ్ సెట్ మళ్ళీ ఒకసారి ఈ రోజు. అంటే ఈ రోజు ధోని మైండ్ సెట్ వాడి మళ్ళీ అభిషేక్ శర్మని, హెడ్ ని తొందరగా అవుట్ చేసి హైదరాబాద్ ని ఓడిస్తారంటారా బ్రో సిఎస్కే వాళ్ళు? అంటే మాకు మెయిన్ గా చెప్పాలంటే మేము ఒకటే ఏంటంటే ధోనిని చూడాలని ఒకటే ఆశ మాకు. సన్ రైజర్ ఓడాలని చెప్పి, చెన్నై గెలవాలని చెప్పి మాకు లేదు. హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ టీం మనది. దాంట్లో మా ఫేవరెట్ ఏంటంటే చెన్నై, అంతే. ఈ 2 టీంలో ఏది గెలిచినా మాకు నో ప్రాబ్లం. ఎందుకంటే మన టీంలో 2 మాకేంది తల రావాలి, ఆయన మైండ్ సెట్ చూడాలి.
ఆయన రివ్యూ చూడాలి, ఒక్క బాల్ అయినా సరే బ్యాట్ ఆడాలని ఒక ఆశ మాకు, అంతేనని ఒకసారి. మరి 300 ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా బ్రో ఈ రోజు ఉప్పల్లో? కష్టం, అది మాత్రం కష్టం. ఎందుకంటే వెనకాల వికెట్ వెనకాల ఉన్నాడు ఎవరో ఫస్ట్ చూడాలి మనం, మైండ్ సెట్. అతను అంటే మీ మెయిన్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కి ఇంజురీ అవ్వడం వల్ల ఆడట్లేదు. సో మెయిన్ బౌలర్స్ లేకపోతే వీళ్ళని కొట్టేస్తారు 300 అని అంటున్నారు కదా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, దాని మీద మీరేమంటారు? అది నిజమే. ఎందుకంటే సిఎస్కే కి లాస్ట్ ఇయర్స్ నుంచి ఖలీల్ అహ్మద్ అనేది ఒక ఇంపార్టెంట్ బౌలర్. మెయిన్ గా ఆయన ఇది సూపర్, ఇది కావాలంటే పవర్ ప్లే వేస్తాడు, మిడ్ ఓవర్ వేస్తాడు, ఎక్కడైనా సరే ఓవర్ వేస్తాడు ఖలీల్ అహ్మద్. కానీ ఆయన ప్లేస్ లో నాకు తెలిసి మంచి రీప్లేస్మెంట్ అనేది ఉంటది. నాకు తెలిసి ఉమేష్ యాదవ్ గానీ చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరైనా రావచ్చు చెప్పలేం. కానీ బౌలింగ్ ఎంత వీక్ ఉన్నా సరే ధోని మైండ్ సెట్ తోని కంట్రోల్ చేసుకుంటారేమో అని చెప్పి మా ఆశ. 300 అయితే వెళ్ళదు మాక్సిమం. మరి ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం బ్రో? నేను ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ లో అయితే 100% జెన్యున్ చెప్తాను, డీసీనే గెలుస్తుంది. ఓకే, మరి రాహుల్ బర్త్డే రోజు ఏమైనా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఈజీగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి రాహుల్ సెంచరీ దాటుతుందేమో అని నేను అనుకుంటున్నా. మంచి గిఫ్ట్ ఉంటది ఆయన బర్త్డేకి డీసీ వాళ్ళకి. ప్లస్ తన బర్త్డే గిఫ్ట్ డీసీ వాళ్ళ సైడ్ నుంచి బర్త్డే విన్ అవ్వడం ఇస్తారు అనుకుంటున్నాను డీసీ టీం మొత్తం ఆయనకి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తారా? చూసాం బ్రో. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు బ్రో? సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకే, ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు మరి ఎస్ఆర్హెచ్ లో? అభిషేక్ శర్మ. ఓకే, మరి ఎప్పటి నుంచి మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బ్రో? నేను 2008 నుంచి బ్రో. ఓకే, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ ఫ్యానా? ఎస్ బ్రో. ఓకే, మరి ఈసారి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో? ఈసారి పర్ఫార్మెన్స్ ఆల్ గుడ్. కొంచెం బౌలింగ్ వీక్నెస్ ఉంది, అది ఒకటి కూడా ఇప్పుడు 2-3 మ్యాచెస్ లో సెట్ అయిపోయింది. ఈ రోజు మ్యాచ్ ఉంది నైట్ సిఎస్కే. మరి ఈరోజు సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ధోని ఉండబోతున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఇంట్రెస్టింగ్ ఫైట్ బ్రో. చెప్పలేం. ఆపోజిట్ చెన్నై కూడా టీమ్ ఆల్సో చెప్పలేం బ్రో. మరి బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచేసి వస్తున్నారు సిఎస్కే వాళ్ళు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా ఒక మ్యాచ్ గెలిచి వస్తున్నారు. సో పోటాపోటీ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా గట్టి పోటీ ఉంటది, కానీ ఆల్వేస్ సపోర్టింగ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. మరి అబ్కి బార్ 300 పార్ అంటున్నాం కదా, మరి చెన్నై బౌలర్స్ మీద ఏమైనా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఖలీల్ అహ్మద్ కూడా బయటికి వెళ్ళిపోయిండు ఇంజురీ వల్ల. సో మెయిన్ బౌలర్స్ ఎవరు లేరు సిఎస్కే లో. సో 300 ఏమైనా కొట్టే ఛాన్సెస్ ఉందా మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు? ఇప్పుడు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ మంచి పార్ట్నర్షిప్స్ వస్తే మాత్రము ఆల్మోస్ట్ కొట్టే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు క్లాస్ కూడా ఫామ్ లోకి వచ్చేసిండు ఆల్రెడీ. నితీష్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఫామ్ లో ఉండు. ఇక అంకిత్ వర్మ 2 మ్యాచెస్ కొంచెం సఫర్ అయ్యాడు. ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు. మరి కొత్తగా డెబ్యూ చేసిన బౌలర్స్ ఇద్దరు చాలా బాగా వికెట్లు తీశారు మొన్న మ్యాచ్ లో. ఈ రోజు వాళ్ళనే కంటిన్యూ చేయాలా లేకుంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళనే పెట్టాలా? ఈ రోజు వాళ్ళనే కంటిన్యూ చేయాలి. అట్లనే జయదేవ్ నార్కర్ కూడా కొంచెం ఎక్స్పెన్స్ అవుతుండు. ఈ మ్యాచ్ ఆడే కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. మరి ఓవరాల్ గా ఈ రోజు ధోని వస్తే ఎస్ఆర్హెచ్ కి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్ బ్రో. ఎందుకంటే ధోని రావడం అడ్వాంటేజా ఎస్ఆర్హెచ్ కి? ఎందుకంటే అంటే ధోని వచ్చేది 6 డౌన్ 7 డౌన్ వస్తాడు. అప్పటి వరకు వికెట్స్ ఎల్లిగా తీయకుంటే సెడ్. మరి ఎలాంటి ప్లానింగ్ తో రావాలి బ్రో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈ రోజు చెన్నై మీద? ఎస్ఆర్హెచ్ ప్లానింగ్ అంటే ఆల్వేస్ బ్యాటింగ్ సో గుడ్, బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ గా తీసుకొని రావాలి. మరి ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ లో చూసుకుంటే ఏ టీం ఎక్కువ స్ట్రాంగ్ అనిపించింది మీకు ఎస్ఆర్హెచ్ కాకుండా వేరేది? పంజాబ్ బ్రో. పంజాబా? మరి కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నా ఈ సీజన్? పంజాబ్ ఆల్మోస్ట్ ఫైనల్ వరకు అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్, ఆర్సీబీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మరి 287 రికార్డ్ ఏమైనా బ్రేక్ అవుతుందా ఈసారి? 287 రికార్డ్ ఏం బ్రేక్ కాదు బ్రో. ఇంకా కావాలంటే ఇంకా ఎస్ఆర్హెచ్ ఇంకా దానికన్నా మించి రికార్డు ప్లే చేస్తుంది. మరి ఈసారి ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నావు? యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యవంశీ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు అవుతారు అనుకుంటున్నావు? ఇప్పుడు ఇషాన్ కిషన్ ఆల్సో ట్రావిస్ హెడ్ కూడా లిస్ట్ లో ఎవరు క్లాస్ కూడా ఉండు. అనుకుంటున్నా ఇషాన్ కిషన్ లేదా క్లాస్ కొట్టేసి. బ్రో హాయ్. హాయ్. ఏ టీం సపోర్ట్ చేస్తారు బ్రో ఐపీఎల్ లో? కట్టర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ మనం. ఎందుకు బ్రో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్? నేను 2013 నుంచి సపోర్ట్ చేస్తా ఎస్ఆర్హెచ్. మరి ఆ టైంలో ఎవరు ఫేవరెట్ బ్యాట్స్మెన్, ఇప్పుడు ఎవరు ఫేవరెట్ బ్యాట్స్మెన్? నాకు అప్పుడు ఫస్ట్ డెక్కన్ చార్జర్స్ ఉండే. డెక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు నాకు రోహిత్ శర్మ ఫ్యాన్ ఉండే. నేను అప్పుడు ఫస్ట్ డెక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ ఫ్యాన్ యాక్చువల్లీ. కాబట్టి దాని వల్ల మనం ముంబైకి సపోర్ట్ చేయం, ఎందుకంటే మనం హోమ్ టీమ్ హైదరాబాద్ కాబట్టి మనం హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తాం. ఎంత మన ఎస్ఆర్హెచ్ లో పెద్ద పెద్ద ప్లేయర్లు లేకపోయినా సరే మనం ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తాం ఎప్పుడు. మరి హైదరాబాద్ లో ఉంటూ వేరే టీమ్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళకి తెలియలేదంట నేను, ఎందుకంటే
ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వాడు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాడు. సరే చెయ్యి, సపోర్ట్ చేయి, ఆర్సీబీ ఫ్యాన్ కి సపోర్ట్ చేయి. అరే విరాట్ కోహ్లీ చాలా మంచి ప్లేయర్, ఎందుకంటే నేను కూడా పెద్ద ఫ్యాన్ ని. విరాట్ కోహ్లీ, రోకో అంటే మనకు మస్తు ఇష్టం. ఇప్పుడు యాక్చువల్లీ నేను కూడా రోహిత్ శర్మ చాలా పెద్ద ఫ్యాన్. వెన్ ఇట్ కమ్స్ టు హోమ్ టీమ్, యూ నీడ్ టు సపోర్ట్ హోమ్ టీమ్ ఓవర్ అదర్ టీమ్స్, బికాస్ వీ హ్యావ్ ఎ ఫ్రాంచైజ్ లైక్ మధ్యప్రదేశ్. వాళ్ళకి ఫ్రాంచైజ్ లేవు. వాళ్ళకి ఫ్రాంచైజ్ లేనోనికి అడగండి, చెప్తారు ఫ్రాంచైజ్ ముఖ్యమేందో. మనకు ఒక ఫ్రాంచైజ్ ఉంది, మన హైదరాబాద్ లో మ్యాచెస్ అయితే మనం పోవచ్చు. అంత అయినా సరే మనం సపోర్ట్ చేయాలి SRH కి, ఎందుకంటే ఆరెంజ్ ఆర్మీ. మరి ఈ రోజు సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది, ఎలా ఉండబోతుంది బ్రో మ్యాచ్? నాకైతే ఎందుకో వన్ సైడ్ అనిపిస్తుంది, ఎందుకంటే వన్ సైడ్ ఏమీ కాదు, ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేసింది సంజు శాంసన్, వాళ్ళందరూ ఫామ్ లోకి వచ్చేసారు కాబట్టి మేబీ నాకైతే చెప్తున్నా. ఇప్పుడు మీరు మొన్న చూసిరు, ఇద్దరు డెబ్యూటెంట్లు 4 వికెట్లు తీసిరు. కాబట్టి ఈరోజు పక్కా SRH కొడుతుంది అనిపిస్తుంది. ఆ ప్రెడిక్షన్ అయితే SRH, ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచి ఉంది. సలీల్ అరోరా వాడు ప్రాక్టీస్ మ్యాచ్ లో చాలా మంచిగా ఆడిండు. ఇప్పుడు ఏమైందేమో 1 షాట్లు చాలా 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 మంచిగా ఉంటాయి. మళ్ళా సలీల్ అరోరా వాళ్ళందరూ కలిపి జర మంచిగా. మరి ధోని వస్తున్నాడు కదా ఈ మ్యాచ్ కి, ఆ ధోని ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా మ్యాచ్ లో? ధోని వస్తలేడు ఈ మ్యాచ్ కి, జస్ట్ వచ్చిండంటే డగౌట్ లో కూర్చుంటాడు, కానీ గేమ్ ఆడతలేడు. ఒకవేళ ఆడినా సరే, ఇప్పుడు ధోని అనేది ఇప్పుడు ఎట్లా అంటే, ధోని అంటే ఒక రెస్పెక్ట్ ఉంది ధోనికి. అంతేగాని ఇప్పుడు ఆయన అంత ఏజ్ లో కూడా ఇప్పుడు ఆడుతుండంటే, ఇప్పుడు నేను కూడా రెస్పెక్ట్ చేస్తా. కానీ సిఎస్కే అంటే నాకు ఇష్టం లేదు, ధోనికి రెస్పెక్ట్ చేస్తా. కానీ సిఎస్కే ఆ ఫ్యాన్ బేస్ ఏమో మనకు నచ్చదు. మరి సిఎస్కే వాళ్ళు చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచి వస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఈ మ్యాచ్ లైక్ పైసా వసూలు మ్యాచ్ ఉండబోతుందా ఉప్పల్లో? ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లా SRH చాలా కిందికి వచ్చేసింది. ఇది మస్ట్ విన్ గేమ్ ఫర్ SRH యాజ్ వెల్ యాజ్ మస్ట్ విన్ గేమ్ ఫర్ సిఎస్కే ఆల్సో. బికాస్ అంటే ఇప్పుడు ఏమైందంటే, నాకైతే ఏమనిపిస్తుంది, SRH గెలవాలి. ఇప్పుడు 6th or 7th ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు గెలిస్తే మళ్ళీ 4th ప్లేస్ వాళ్ళ ఫేస్ కి వాళ్ళు వచ్చేస్తారు. స్టార్టింగ్ లా ఇప్పుడు రీసెంట్లీ ఒక పంజాబ్ మ్యాచ్ అయినప్పుడు SRH 105 రన్స్ కొట్టారు పవర్ ప్లే లా. దాని తర్వాత పంజాబ్ కంబ్యాక్ చేసింది. ఐ రెస్పెక్ట్ శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు మనం ఫ్యాన్స్ క్రికెట్ కి, అంతే మాత్రాన ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ పంజాబ్ గెలిచింది కాబట్టి శ్రేయస్ అయ్యర్ని హేట్ చేయాలి, మనకు అవన్నీ నడవాయి. ఎందుకంటే యాజ్ SRH ఫ్యాన్ మనం మన టీమ్ కి సపోర్ట్ చేస్తాం, ఓడిపోయినా కూడా సపోర్ట్ చేస్తాం మనం అట్లా. మరి అప్కి బార్ 300 పార్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఈ రోజు? ఇది మాక్సిమం అది పిచెస్ మీద డిపెండ్ ఉంటుంది. ఎన్ని ఫ్లాట్ పిచెస్ ఉన్నా సరే ముందు బౌలర్స్ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ముంబైని ఎంత హైప్ చేసి ముంబై బౌలింగ్, ఇప్పుడు ముంబై బౌలింగ్ ఎట్లుందో చూస్తాం. ఐపీఎల్ ఈస్ అన్ప్రెడిక్టబుల్, వీ కాంట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. సో వీ కాంట్ టెల్ దట్ కొట్టొచ్చు కొట్టకపోవచ్చు. రీసెంట్లీ 105 కొట్టినప్పుడు, పవర్ ప్లేలో 105 కొట్టినప్పుడు అందరు అనుకుర్రు 300 పక్క. కానీ పంజాబ్ ఎట్లా కంబ్యాక్ చేసింది, దట్ డిపెండ్స్ ఆన్ ది బౌలర్. మరి ఫైనల్ గా ఈసారి కప్ ఎవరు కొడతారు? ఇగో యాజ్ ఏ హోమ్ టీమ్ నాకైతే SRH కొట్టాలని ఉంది. టు బి ఆనెస్ట్ చెప్పాలి కాబట్టి, క్రికెట్ కాబట్టి ఫైనల్ లా పంజాబ్ వర్సెస్ RCB ఉంటుంది. పంజాబ్ వర్సెస్ RCB ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రభరమణం సింగ్ మళ్ళా ప్రియాన్స్ ఆర్య చాలా మంచి ఫామ్ లో. వాళ్ళదైతే కన్సిస్టెన్సీ ఎట్లుందంటే వాళ్ళు ఓడిపోతూనే లేరు. ఒకడు క్లిక్ కాకపోతే ఒకడు పక్క క్లిక్ అవుతుండు. వాడు క్లిక్ కాకపోతే మళ్ళా వాడు ఆస్ట్రేలియన్ ప్లేయర్ వచ్చింది, మన పేరు నాకు గుర్తొస్తలేదు. వాడు ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా చాలా మంచిగా ఆడుతాడు. దాని తర్వాత మళ్ళీ శ్రేయస్ అయ్యర్. వాళ్ళ బ్యాటింగ్ లైన్ మంచి ఉంది, బౌలింగ్ లైన్ మస్తు ఉంది అలాగే.